మీకు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జానీ మాస్టర్ గారు నేను ఈ పాట గురించి మాట్లాడుతూ సార్ హ్మ్, ఖచ్చితంగా ఫాస్ట్‌గా ఉంది పాట. కాపోతే ఇది చాలా కాలం తర్వాత వస్తున్న ప్రబోధాత్మకమైన గీతం ఇది. కాబట్టి కొంచెం సాహిత్యం కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ మనకింత మంచి బీజీఎమ్స్ ఉన్నాయి కాబట్టి, అలాంటి చోట విజృంభించేస్తే ఈ పాటకి సరైన న్యాయం చేకూరుతదండి అంటే, ఆయనప్పుడు ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసి, ఒకటండి రామ్ చరణ్ గారు డాన్స్ చేయకపోతే పాటలో పెప్పుండదు. అలానే లిరిక్స్ విలువ కూడా పోగొట్టకూడదు కాబట్టి, లిరిక్స్ వచ్చినప్పుడు చాలా సింపుల్ స్టెప్స్ డాన్స్ లాగా అనిపిస్తది గానీ, చాలా మామూలు శరీర కదలికలు ఉండేలాగా చేస్తాను. బీజీఎమ్స్ వచ్చినప్పుడు బా చేస్తానని చెప్పాడు. అలాగే చేయడం వల్ల పాట లిరిక్స్ వచ్చినప్పుడు ఆ లిరిక్స్ ఏమైతే ఉన్నాయో అవి రాసుకుని స్టేటస్‌లు పెట్టుకుంటున్నారు. అలాగే ఈ డాన్స్ వచ్చినప్పుడు అదొక్కటి కట్ చేసి స్టేటస్ పెట్టుకుంటున్నారు. దేని ప్రత్యేకత దానికొచ్చిందనమాట ఈ పాటలో.